నమస్తే వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ మినిట్ తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ ని చూద్దాం. విద్యారంగాన్ని పూర్తిగా కార్పొరేట్మయం చేశారని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఆయన ప్రైవేట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి జగదీష్ రెడ్డి. మునగాలలో వైద్య శిబిరాన్ని, నడిగూడెంలో విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన మూసా అనే ప్రయాణికురాలి దగ్గర 50 లక్షలకు పైగా విలువైన డ్రగ్స్ ఉన్నట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. ఆ డ్రగ్స్ ఆమె కడుపులో ఉండడంతో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో కేరళ క్లబ్ సొసైటీ ఆధ్వర్యంలో ఓనం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మలయాళీలు భారీగా తరలివచ్చారు.